ధనువన్న మనమైతే సముద్రం వరకు వచ్చేసాం, కానీ నాకైతే ఇంకా డూమ్స్ డే ఫిష్ కనబడట్లేదు. ధనువన్న ఆ ఫిష్ ఎక్కడ ఉంటుంది ధనువన్న? ధనువన్న ఫిష్ వస్తే ఇప్పుడు మన భూమి అంతమైపోతుందా? అవును షించాన్, అలానే చెప్తూ ఉంటారు కథల్లోని. అది సముద్రం లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. అలాంటిది పైకి వచ్చిందంటే మనకి ఏదో బ్యాడ్ సంకేతం ఇస్తున్నట్టే. అది ఎగ్జాక్ట్ ఇక్కడే దొరికింది, దాన్ని తీసుకెళ్లిపోయినట్టుగా ఉన్నారు. సరే మన సిటీలోకి వెళ్దాం, ఓకేనా? అక్కడ మనకి ఏమైనా కనబడచ్చు. సో ఇక్కడైతే మాత్రం మనకి ఆ ఫిష్ కనబడట్లేదు, తీసుకెళ్లిపోయారేమో. అరే ఏంట్రా అది? అరే ధనువన్న అదేంటో నాకు అర్థం కావట్లేదు. చూడ్డానికైతే మాత్రం అరే ధనువన్న గాల్ వామ్మో స్టోన్స్, గాల్లో నుంచి స్టోన్స్ పడుతున్నాయి ధనువన్న. ఎస్కేప్ అయిపోదాం. వామ్మో ఇది మీటియర్ షవర్ అనుకుంటా. అయిపోయాం ధనువన్న, మన పని అయిపోయింది. ఇదంతా డూమ్స్ డే ఫిష్ వల్లే. ఆ ఫిష్ ఒడ్డుకొచ్చి చెప్పింది మనకి మన భూమి అంతం అయిపోతుందని. వామ్మో ఇప్పుడు మన లాస్ ఏంటో అంత అయిపోయిన ఉంది ధనువన్న. వస్త్రా నాకు, అమ్మో బాబోయ్ జస్ట్ మిస్. ధనువన్న తొందరగా బండి తీయు, పారిపోదాం ఇక్కడి నుంచి, లేకపోతే నా పని అయిపోయింది. అరే బండి తీయో తొందరగా. రే నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను రా. ఇప్పుడు నేను కూడా నిన్ను కాపాడడానికే చూస్తున్నాను. ఊరి నాయనా ఏంట్రా ఇది? ఇప్పుడే డూమ్స్ డే ఫిష్ గురించి మాట్లాడుకున్నామో లేదో వెంటనే. అయ్యో బాబోయ్ ఇదేదో బ్యాడ్ సంకేతంలా ఉంది. తొందరగా మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అబ్బా ఊరి నాయనా ఇదైతే మాత్రం అసలు ఆగట్లేదు షించాన్. మనమైతే ఈ రాళ్ళ కింద అయితే పడకూడదు. అసలు ఆ రాళ్ళైతే పడుతూనే ఉన్నాయి. ఒకవేళ ఒక్క రాయి వచ్చి మన కారు మీద పడితే ఇక మనం మటాస్ అయిపోతాం అంతే. చాలా దూరం నుంచి మనం తప్పించుకుంటూ వచ్చేసాం. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ధనువన్న మీటియర్స్ పడకుండా ఆగిపోయాయి ధనువన్న వామ్మో లెఫ్ట్ సైడ్ లో ఏంటి ధనువన్న? అరే పింక్ కలర్ లో ఏదో చూడడానికి చాలా బాగుంది. పింక్ రెడ్ రెండు కలిపినట్టుగా ఉంది ధనువన్న. వావ్ ఎంత బాగుందో ధనువన్న. ఏంటది కొత్తగా ఏమైనా కట్టారా ఏంటి ఇక్కడ? అమ్మయ్యా మనమైతే తప్పించుకున్నాం మీటియర్ షవర్ దగ్గర నుంచి. నాకు అర్థం కావట్లేదురా, అది చూడడానికి కొంచెం వింతగా ఉంది. చూడు దానికి పళ్ళు ఉన్నట్టుగా. అవురే నాయనో ఏంట్రా? నా డ్రోన్ లో నుంచి మొత్తం నాకు ఏవేవో కనబడుతున్నాయి. రే షించాన్ చూస్తున్నట్లయితే దీనికి చుట్టుపక్కల కళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి. కొంపదీసి ఏమైనా ప్రాణా లేకపోతే ఎవరన్నా ఇక్కడ వచ్చి కట్టారా? నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడిందా ఏంటిది? ఆ డూమ్స్ డే ఫిష్ ఏం కాదు కదా? అన్న డూమ్స్ డే ఫిష్ ఎందుకు ఇలా ఉంటుంది? డూమ్స్ డే ఫిష్ వేరేగా ఉంటుంది. ఇది వచ్చేసరికి డూమ్స్ డే మాన్స్టర్ అనుకుంటా. వామ్మో ధనువన్న, కానీ ఇదైతే మాత్రం నాకు కామెడీగా అనిపిస్తుంది. లోపలేం భయంకరంగా లేదే, లోపలంతా నార్మల్ గానే ఉంది. ధనువన్న ఒకసారి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను, చూడడానికి చాలా బాగుంది. ధనువన్న ఇది రైల్వే ట్రాక్ పైన ఉంది, అటు నుంచి ట్రైన్ వస్తుంది. అదిగో చూడు ట్రైన్ వచ్చేస్తుంది. వామ్మో ఇప్పుడు ట్రైన్ దాన్ని గుద్దేసుకుంటుందా? కానీ ట్రైన్కి ఏం కాదులే. ట్రైన్ ఇప్పుడు వచ్చి ఆపిన సత్తా ఎవరికీ లేదు, ఓన్లీ హల్క్ మామకి మాత్రమే ఉంది. ఇదేం చేస్తుంది చూసావా ధనువన్న? ట్రైన్ అయితే ఆపలేకపోతుంది. ట్రైన్ చూసావా ఎలా వెళ్తా? అమ్మో ధనువన్న ట్రైన్ ఆపేసింది. వామ్మో ఊరి నాయనా ట్రైన్ మొత్తం చెల్లా చెదరైపోయింది ధనువన్న. ఏంటి ఫస్ట్ టైం ఒకటి ట్రైన్ ఆపడం నేను చూసాను. ఇది కొంపదీసి ట్రైన్ తినేస్తుందా ఏంటి? రే ఇప్పుడే మీటియోస్ నుంచి తప్పించుకున్నాం, అప్పుడే ఏంట్రా వింత? నాకు అర్థం కావట్లేదు. నువ్వు అన్నట్టుగా ఇదేదో డూమ్స్ డే మాన్స్టర్ లానే ఉంది. ఏంట్రా ఇది? నాకు వామ్మో చూడడానికి చాలా భయంకరంగా ఉంది. పళ్ళు ఏంట్రా ఇలా ఉన్నాయి? కానీ ధనువన్న అది నోరైతే మాత్రం మూసుకోలేదు ధనువన్న, అలానే ఓపెన్ గా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది. మధ్యలో చూడు ధనువన్న సూపర్ గా ఉంది. అక్కడికి వెళ్ళి నాకైతే ఆడుకోవాలనిపిస్తుంది ధనువన్న. సరే నువ్వు నేను అక్కడికి వెళ్ళి సరదాగా ఆడుకుందామా? దాని పళ్ళు చాలా బాగున్నాయి. బాగా రోజు బ్రష్ చేసుకుంటుంది అనుకుంటా. నాకంటే బెస్ట్. నేను ఈ మధ్య బ్రష్ కూడా చేయట్లేదు. అప్పా వచ్చేసాను లోపలికి. ఊరి నాయనా ధనువన్న ఏం లేదు, లోపల రైల్వే ట్రాక్ మాత్రమే ఉంది. అరే ఏంటిది? అమ్మా ఏంటి నేను ఎక్కడో ఇరుక్కుపోయాను ధనువన్న? నేను ఎక్కడో ఇరుక్కుపోయాను ధనువన్న ఏంటిది? రే షించాన్ నువ్వు నీ మాటల్లో పడిపోయి నా మాటలు వినకుండా ఎక్కడికి వెళ్ళావరా? రే ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? మళ్ళీ నాకు పెద్ద తల్లో పెట్టావు. ఓరి నాయనా అదేంటో నిన్నేమన్నా మింగేసిందా ఏంటి? ఎక్కడ రా షించాన్ నువ్వు నాకు కనబడట్లేదు. ఓహో మనమైతే లోపలికి వెళ్ళొద్దు. ఈ పళ్ళ నుంచి లోపలికి వెళ్తే ఓ వింతలో విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆ లోపల వచ్చేసి ఆ మాన్స్టర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్నట్టుగా ఉంది. షించాన్ నీకేం కాలే కదా? ఒకసారి మాట్లాడు. ధనువన్న లోపల నేను ఇరుక్కుపోయాను, ఊపిరి ఆడట్లేదు ధనువన్న. నేను బయటికి రాలేకపోతున్నాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను చూడలేకపోతున్నాను ధనువన్న. నువ్వు ఎక్కడున్నావు ధనువన్న? నన్ను కాపాడు ఎలా అయినా. షించాన్ నువ్వేం కంగారు పడకరా, నేను ఇప్పుడు లోపలికైతే రాలేను. 1 minute ఆగు, లెస్టర్ కి ఫోన్ చేసి మొత్తం చెప్తాను. ముందుగా దీన్ని అయితే ఫోటో తీసుకుందాం. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడడానికి చాలా వింతగా ఉంది. ఇదేంటి ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడిందా ఏంటి? ఫస్ట్ టైం చూస్తున్నాను. షించాన్ నువ్వు కంగారు పడకు, నేను లెస్టర్ కి మొత్తం డీటెయిల్స్ పెడుతున్నాను. ఆ తర్వాత నేను ఎలా బయటకు తీసుకురావాలి లెస్టర్ చెప్తాడు. ఓకే ఈ ఫోటో అంత క్లారిటీగా లేదు, కొంచెం వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి తీసి సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఎస్ ఇది ఇప్పుడు క్లియర్గా ఉంది. ఓకే ఫైనల్లీ మనం అయితే ఈ ఫోటో కూడా తీసేసాం. ఇప్పుడైతే లెస్టర్కి పెట్టేద్దాం. షించాన్ నువ్వు కంగారు పడకరా, నేనున్నా కదా, ధైర్యంగా ఉండు అలానే. ఓకే
ఫైనల్లీ మనమైతే లెస్టర్కి సెండ్ చేస్తాం. సో ఒకసారి ఫోన్ చేద్దాం. హలో లెస్టర్, నీకు 2 ఫొటోస్ పెట్టాను చూడు. ఆ ఫొటోస్లో అదేంటో అర్థం కావట్లేదు. లోపలికి వెళ్తే షించాన్ గడు అందులో ఇరుక్కుపోయాడు. అది ట్రైన్నే ఆపేసింది, ట్రైన్నే మొత్తానికి విరగ్గొట్టేసింది. అరే ధను, కొంపదీసి నువ్వు లోపల ఏమైనా ఉన్నావేంటి? బయటకు వచ్చాయి, లోపలికి వెళ్ళొద్దు. అది చాలా డేంజర్ మాన్స్టర్. నేను దాని గురించి ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, కానీ దాని గురించి పూర్తిగా ప్రాపర్ డీటెయిల్స్ తెలియట్లేదు. కానీ దాని గురించి మొత్తం కనుక్కుంటా, నువ్వేం కంగారు పడకు. అంతవరకు లోపలికి వెళ్ళకు. షించాన్ దాని లోపల ఉంటాడు, కానీ షించాన్కి ఏం కాదు. కానీ షించాన్ని మనమైతే ఒక్క రోజులో కాపాడాలి, లేకపోతే అది మొత్తం లోపలికి వింగేసి జీర్ణం చేసుకుని షించాన్ని మొత్తాన్ని మనకి లేకుండా చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే లెస్టర్, నేను వస్తాను ఇప్పుడు నీ దగ్గరికి. ఓకే, మనం అయితే తొందరగా లెస్టర్ దగ్గరికి బయలుదేరాలి, మనకైతే టైం ఉంది. షించాన్, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వేం కంగారు పడుకో, నిన్ను కాపాడడానికి మళ్ళీ వస్తాను. అరే యార్, ఏంటిది, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం. ఎక్కడున్నామంటే మన టైం మొత్తం వేస్ట్ అవుతుంది. లెస్టర్ ఎలాగో రీసెర్చ్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో దొరుకుతుంది. అప్పుడు మనం అయితే దీని నుంచి ఎలా బయట తీసుకురావాలో ఒకసారి ఆలోచించవచ్చు. తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి, మనకి సమయం లేదు. ఊరి నాయనా, ఇదైతే మాత్రం నాకేంటో అర్థం కావట్లేదు. కొంపదీసి ఇలాంటివి మన సిటీలో ఉన్నాయా ఏంటి? దేవుడా, ఎక్కడ ఉండకూడదు. ఉమ్మ బాబు, ఇది చాలా డేంజర్లా ఉంది. మనం దాని దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ లాగేసుకుని లోపల అంటించేసి మొత్తానికి మళ్ళీ చంపేస్తుందంట. ఊరి నాయనో, దీనికి చుట్టుపక్కల కళ్ళు ఉన్నాయి, కానీ ఇదైతే కదలట్లేదు. షించాన్, నువ్వు కంగారు పడకు. పాపం షించాన్ గడు లోపల ఉండిపోయాడు. సరే వెళ్దాం మనం. ఊరి నాయనో, ఏంటిది, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. సిటీలో కూడా కొంపదీసి ఇలాంటిది వచ్చిందా ఏంటి? అరే, ఏం జరుగుతుందో అసలు నాకు ఈరోజు అసలు ఏం అర్థం కావట్లేదు. షించాన్ గడు చెప్పినట్టుగా ఇది డూమ్స్డే మాన్స్టర్ అనుకుంటా. ఈ మాన్స్టర్ చాలా డేంజర్. అరే గాయ్స్, ఎవరు దాని లోపలికి వెళ్ళకండి. దాని మౌత్ వచ్చేసి సైడ్ లేనట్టుగా ఉంది, దాని మౌత్ ఆ సైడ్ ఉన్నట్టుగా ఉంది. సరే, మనమైతే దాని మూతి ఎదురుగా వెళ్దాం, అప్పుడు చూద్దాం. ఓకే, మనమైతే వచ్చేసాం అనమాట. అదైతే నోరు చాలా పెద్దగా తెరిచుంది. లోపలికి బై మిస్టేక్ ఎవరైనా వెళ్తే మళ్ళీ వాళ్ళు ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశం లేదు. సరే, మనం వీలైనంత మంది కాపాడదాం. ఓరి నాయన, ఇంకా నయం, ఎవరు లోపలికి వెళ్ళలేదు. ఓహో, ఏంటి అంత ఘోరంగా ఉంది. అమ్మ బాబోయ్, లోపల ఎవరో మనిషి ఉన్నట్టుగా ఉంది చూడండి, కనబడుతుందా? ఆ మౌత్ లోపల హెడ్, 2 హ్యాండ్స్ కనబడుతున్నాయి. అది వచ్చి మొత్తం చేస్తుంది అనుకుంటా. కానీ దాన్ని ఇప్పుడు ఎలా అంతం చేయాలో నాకు అర్థం కావట్లేదే. దాన్ని అంతం చేయడానికి ఛాన్సే లేదని లెస్టర్ అంటున్నాడు. సరే, లెస్టర్ ఇప్పుడు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాడు, దాన్ని ఎలా అంతం చేయాలో మనకైతే క్లియర్గా చెప్తాడు, అప్పుడు చూడొచ్చు. కానీ అంతవరకు లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఇంతకీ ఇది మనుషులు ఏం చేస్తుందో ఒకసారి మనం చూడాలి. 1 మినిట్ ఆగండి, చూద్దాం. అరే గాయ్స్, మీరెవరు లోపలికి వెళ్ళకండి. అరే వద్దని చెప్తున్నా కదా, చెప్తున్నా కూడా ఎందుకు లోపలికి వెళ్తున్నారు? అది లోపలికి వెళ్తే మొత్తానికి మళ్ళీ పేల్చేస్తుంది. దయచేసి మీరు కార్లు కానీ దేంతో కానీ అసలు లోపలికి వెళ్ళకండి, అందులో ఇరుక్కుపోతారు, మీ ప్రాణాలు మొత్తం పోతాయి. మా తమ్ముడు కూడా లోపల ఇరుక్కున్నాడు, ప్లీజ్. అరే, వెళ్ళొద్దని చెప్తున్నా చాలా మంది ప్రయత్నిస్తారు. వద్దు వెళ్ళకండి. ఎవడ్రా నువ్వు? చూడడానికి అది మొత్తం కామెడీ ఫేస్ లా ఉంది, దాన్ని చూసి మేము అందరం భయపడాలా? పైగా మాకొడ్డు వస్తున్నావు. ఎవడ్రా నువ్వు మాకు చెప్పడానికి? పోరా, మేం లోపలికి వెళ్తాం. పదండి, వాడి మాటలు ఏమంటారు? లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రతి దానికి భయపడి ఉంటావేంటి? భయపడడానికి ఏమన్నా అది భయంకరమైన ఫేస్ లా కనబడుతుందా? చూడడానికి కామెడీగా ఉంది, దాన్ని చూసి భయపడుతున్నారు. అరే ఏంటిది, నా కారు నింటి పట్టేసుకుంది. అరే, నా కారు పట్టేసుకుంది, కాపాడండి, మా కార్లు పట్టేసుకుంది. చెప్పాను, చిలక్కి చెప్పినట్టుగా క్లియర్ గా చెప్పాను, వద్దు వెళ్ళొద్దు అని చెప్పాను. మీరందరూ నా మాట విన్నారా? ఊరి నాయనో, ఏంటది, మొత్తం కార్లన్నీ గట్టిగా పట్టేసుకుంది. ఓహో, ఇది చాలా డేంజర్గా ఉన్నట్టుగా ఉందే. వీళ్ళెవరూ బయటికి రావాలనుకున్నా కూడా వచ్చే అవకాశం లేదు. ఊరి నాయనా, ఇలా సిటీలో ఉన్న వాళ్ళందరినీ లాగేసుకుంటుంది అనుకుంటా. చూడ్డానికి ఏమీ చేయని అమాయకురాలా ఉంది, కానీ లోపల మొత్తం లాగేసుకుంటుంది. ఊరి నాయనా, మనుషులందరినీ లోపలికి పీల్చేసుకుంది అనుకుంటా. మనుషుల్ని మొత్తం ఒక్క రోజులో జీర్ణం చేసుకుంటుంది. వాళ్ళందరినీ మనం కాపాడాలి. ఇప్పుడు ఎలా కాపాడాలంటే, ఇంకా లెస్టర్ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే, ఒక అప్డేట్ ఇవ్వలేదు, ఒక ఫోన్ చేయలేదు. వీళ్ళైతే నా మాట వినకుండా అందరూ లోపలికి వెళ్ళారు. ఊరి నాయన, దయచేసి ఎవరు వెళ్ళకండి, మీ ప్రాణాలు పోతాయి. వద్దని చెప్తున్నా కూడా వెళ్తున్నారబ్బా. బ్రెయిన్ పనిచేయట్లేదు. మనం ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు, మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా లెస్టర్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కునే ఉంటాడు. మనం క్లియర్గా దీని గురించి తెలుసుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేయగలమని చూడొచ్చు. నా కార్ ఎక్కడ పెట్టాను? నా కార్ ఇక్కడే ఉంది. ఓరి నాయన, ఎంతమందిని ఆపుతున్నా కూడా ఎవరు ఆగట్లేదు. నాకు తెలిసి ఇలాంటివి ఇంకా మన సిటీలో చాలా ఉన్నాయనుకుంటా. ఇవి ఒకరిని తింటున్న కొలిది ఆల్మోస్ట్ వీటి యొక్క సంఖ్య పెరుగుతుంది అనుకుంటా. అరే, ఏం జరుగుతుంది? ఈ మాన్స్టర్లు ఏంటి? ఫస్ట్ టైం చూస్తున్నాను. అరే, కానీ మనం దేనికి భయపడాలి? మన సిటీలో అవెంజర్స్ ఉన్నారు కదా. అవెంజర్స్ ఖచ్చితంగా వీనికి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. ఎవరు అది మా సిటీలోకి వచ్చి మా ప్రజల పైన దాడి చేసేది? ఇదేంటి, చూడడానికి ట్రైన్ పెట్లా ఉంది, ఇది భయపెడుతుందా? ఇలాంటి కామెడీ పీసులు కూడా భయపెట్టడం స్టార్ట్ చేస్తున్నాయా? చూడడానికి దీనికి ప్రాణమే లేనట్టుగా ఉంది, కదలట్లేదు, మాట్లాడట్లేదు. లోపలక అమ్మ బాబోయ్, చాలా మందిని లాగేసుకుంది. నువ్వు ఎవరినైతే లాగేసుకున్నావో అందరికి సమాధానం. అమ్మా,
ఏంటిది? నేను ఇంత గట్టిగా కొట్టినా కూడా ఎలా నిలకడగా నిలబడింది? నేను కొడితే బిల్డింగ్లే కూలిపోతాయి కదా. ఓ, ఈ లోపల కాలు కూడా బయటికి రావట్లేదు. ఇది చాలా గట్టిగా పట్టేసుకున్నట్టుగా. హో హో హో, ఏంటిది? నేను ఇరుక్కుపోయాను. ఏంటి, సిటీలో ఇలాంటివి చాలా ఉన్నాయా? ఏంటి చూడ్డానికి కొత్తగా ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి జనాల్ని ఇబ్బంది పెడుతున్నాయా? చూడ్డానికి వీటికి ప్రాణమే లేనట్టుగా ఉంది. ఇవి జనాల్ని ఇబ్బంది పెట్టవేంటి? కామెడీ కాకపోతేనేమో. సరే, ఇవి లోపల ఎవరినైతే పట్టుకున్నాయో అందరినీ మనమైతే విడిపించాలి. ఇప్పుడు చూపిస్తాను నా యొక్క తడక. దీన్ని ఒకే దెబ్బకి బ్లాస్ట్ చేసి అంతం చేస్తాను. ఎక్కడ పట్టుకుంటుంది? దీని లోపల వచ్చేసరికి ఓ మై గాడ్, ఇదిగోండి ఇక్కడే పట్టుకుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం విడిపించాలి. అరే, ఏం జరుగుతుంది? నా లేజర్ బీమ్స్ కి ఇది ఎదురొస్తుంది. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్లి మొత్తాన్ని నేను బ్లాస్ట్ చేయబోతున్నాను. ఇదిగో కాచుకో. అరే, ఏమైంది? నో నో నో, నేనేంటి బయటికి రాలేకపోతాను? ఏం జరిగింది నాకు? అరే, కాపాడండి. ఇప్పుడు థోర్ యొక్క సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. మా వాళ్ళందరూ మిగతా వాటితో ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా దీంతో ఆడుకుంటా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు, కానీ నేను నా యొక్క శక్తి చూపిస్తా. నేనే అందరికంటే అతిపెద్ద ఏలియన్. ఇంకా ఇలాంటి ఏలియన్లు వచ్చి మా లాస్ సెంటర్స్ పైన అటాక్ చేస్తాయా? ఇప్పుడు థోర్ యొక్క అసలైన పవర్ చూడు. The Thor Hammer Power, the Blasting Beam. ఇదిగో తీసుకో. అరే, నేను నాలో ఉన్న శక్తి మొత్తం ఉపయోగించాను, కానీ దీనికి ఏం కాకపోవడం ఏంటి? ఇప్పుడు నువ్వు నా యొక్క టోర్నాడో స్ట్రోమ్ కి ఎలా తట్టుకుంటావో నేను కూడా చూస్తాను. ఇదిగో కాచుకో, టోర్నాడో స్ట్రోమ్. అరే, నేను ఇందాక నుంచి నా యొక్క టోర్నాడో శక్తిని ఉపయోగించిన కూడా దీనికి ఏం కాకపోవడం ఏంటి? ఇప్పుడు నాలో ఉన్న ఇంకొక శక్తిని యాక్టివ్ చేశాను. అరే, నేను ఎంతగా కొడుతున్నా దీనికి ఏం కావట్లేదేంటి? దీని పళ్ళు విరిచేస్తా. లోపలికి వెళ్ళి ఇదే అనుకుంటా దీని యొక్క అసలైన శక్తి. ఇప్పుడు నేను, అరే, ఏమైంది నాకు? నేనేంటి ఎక్కడికి వచ్చాను? అరే, నేను ఎక్కడికి వచ్చాను? ఎక్కడ ఇరుక్కుపోయాను? అరే, ఇది నన్ను మింగేసినట్టుగా ఉంది. ఎలా మింగేసింది? ఏయ్, నన్ను విడిచిపెట్టావు. ఏంటి, నా శక్తులేవి దీని దగ్గర పని చేయట్లేదు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఇందు నుంచి ఎలా బయటికి రావాలి? తీసుకో. నేను నా శక్తుల్ని మొత్తం ఉపయోగిస్తున్నాను, కానీ దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను. లాభం లేదు. ఏం చేయాలి? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. అందరూ ఒక సైడ్, మనం ఒక సైడ్. ఇప్పుడు ఫ్లాష్ గడి దెబ్బ చూస్తే దెబ్బకి అన్ని అబ్బా అంటాయి. వస్తున్నాడే పరుగుల రాజా పీటీ ఉషా యొక్క అన్నయ్య. వచ్చేసాడు. ఇప్పుడు నీ పళ్ళు రాలగొడతా చూడు. ఇక్కడే ఉన్నావా? ఎక్కడ ఏం చేస్తున్నావు? అరే, మా వాళ్ళందరినీ మింగేస్తున్నావా ఏంటి? ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు నన్ను మింగడానికి చూడు. ఇప్పుడు నేను నిన్ను మింగేస్తాను చూడు. మొత్తానికి నా యొక్క పవర్ ని మొత్తం ఉపయోగిస్తాను. ఏంటి, దీనికి ఏం కావట్లేదు. దీనికి మొత్తం పవర్ ఉపయోగించాలనుకుంటా. దీంట్లో ఉన్న శక్తి మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి ఇక్కడ అంత? అరే, ఏంటిది? నేను బయటికి రాలేకపోతున్నానేంటి? ఏం జరిగింది నాకు? అరే, మింగేసావా ఏంటే? ఏం జరిగింది? కాపాడండి రా. బయటికి రాలేకపోతున్నాను. అబ్బా, లెస్టర్ దగ్గరికి ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. నాకు తెలిసి ఈ పాటికి అవెంజర్స్ అందరూ వెళ్ళి దీన్ని మొత్తానికి స్మాష్ చేసి ఉంటారు. షిన్చాన్ కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తాడు. అంతవరకు మనం లెస్టర్ దగ్గర డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లెస్టర్, సిటీలో ఉన్నవి ఇంతకీ ఏంటవి నాకు అర్థం కావట్లేదు. చూడడానికి చాలా ఘోరంగా, చూస్తేనే అసహ్యం వేస్తుంది. అవి మొత్తం సిటీలో ఉన్న ప్రజలందరినీ లాగేసుకుని లోపల బంధిస్తుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని చూస్తే ప్రాణం కూడా లేనట్టుగా ఉంది. అదేంటో నాకు చెప్పబ్బా. షిన్చాన్ని నెలైనా కాపాడాలి. అలానే సిటీలో చాలా మంది ప్రజలు కూడా ఇరుక్కున్నారు, వాళ్ళని కూడా కాపాడాలి. సరే, నువ్వు కూడా లోపలికి వెళ్ళి కాపాడాల్సింది కదా. చెప్పేది విను. ఎవ్వడికి ఎన్ని శక్తులున్నా దాని నోటి లోపలికి వెళ్ళాడంటే బయటికి రాలేడు. అది ఒక భయంకరమైన మాన్స్టర్. అది దాని పేరేంటో తెలియదు, కానీ సో అది డూమ్స్డే మాన్స్టర్ అన్నావు కదా నువ్వు. ఆ పేరే బాగుంది. సో అది చాలా ఘోరమైన మాన్స్టర్. దాన్ని ఎవరు పుట్టించారో నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ నాకు వాడి యొక్క ఇమేజ్ వస్తుంది. వాడి డీటెయిల్స్ మొత్తం వచ్చిన వెంటనే నేను క్లియర్గా చెప్తా. ఓకే, ఒక్కసారి నాకు ఫోన్ వస్తుంది. ఎక్కడి నుంచి? హలో, ఎవరది? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవెంజర్స్ని బంధించిందా? అంత శక్తి ఉందా దాంట్లోని? నాకు అర్థం కావట్లేదు. ఓరి నాయనా, నేను మా షిన్చాన్ గానే కాపాడేదండి, ఇప్పుడు అవెంజర్స్ని కాపాడమంటున్నావు. నా వల్ల కదా, ఫోన్ పెట్టు. అరే యార్,
లెస్టర్ అవెంజర్స్ ని కూడా బంధించిందంట. వాళ్ళ శక్తులు ఏం పనిచేయట్లేదంట లోపల. వాళ్ళని ఇప్పుడు ఎలా కాపాడాలి, షిన్చాన్ ఎలా కాపాడాలి, ప్రజలు ఎలా కాపాడాలి? ప్లీజ్ నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏదో ఒకటి ఆలోచించు, బుర్ర పెట్టు. అరే నువ్వే వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. నేను అదే ప్రాసెస్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ వాడి యొక్క ఇమేజ్ వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. సరే నువ్వైతే వెళ్ళి అవెంజర్స్ ని కాపాడడానికి ట్రై చేయి. దారిలో వచ్చేసి నీకైతే మాత్రం నేను ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను. నేనేం కాపాడాలి? సిటీ మొత్తం ఆ పురుగులు ఎక్కువైపోతున్నాయి. నేను ఎలా అయినా తప్పించుకోవాలి. ముందు వచ్చేసరికి ఈ డూమ్స్డే మాన్స్టర్లన్నీ మన సిటీని అంతం చేయడానికి వచ్చాయంట్రా బాబు. ఇవన్నీ మన లాస్ ఏంజల్స్ లో జరుగుతాయేంటో. దానికి షిన్చాన్ గడే బలైపోతాడు ఇప్పుడు. చీ వద్దంటే చేస్తాడు అంతే. ఓకే. అరే యార్ ఇదేంటిది? 1 2 ఉండేవి కదా మొత్తం. ఇదేంటి 1, దాని ముందు ఇంకొకటి అక్కడ లాంగ్ లో, ఇదొకటి 3, ఆ మధ్యలో 1 4. ఊరి నాయనో, ఇవి మనుషులు తింటున్న కొలిది వీడి యొక్క సంఖ్య కూడా పెంచుకున్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా తప్పించుకునేదిరా నేను? ఓరే కిందన పడుతుంది. అమ్మ బాబోయ్, మనం అయితే మాత్రం పైనుంచి వెళ్ళకూడదు. ఎందుకంటే ఫ్లైఓవర్ల పైన ఉన్నాయి మొత్తం. అక్కడున్న మనుషులు లాగేసుకుంది. అయ్యో బాబోయ్, సిటీలో ఒక్కరు కనబడట్లేదు. మొత్తం సిటీ మొత్తం కామ్గా సైలెంట్ అయిపోయింది. నేను ఒక్కడనే ఉన్నానండి సిటీలోని. వామ్మో, ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనం వాటి దగ్గరికి కూడా వెళ్ళదు. వామ్మో, అవి మొత్తానికి లాగేసుకుంటే లోపలికి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? షిన్చాన్ గడి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్దాం. సో అంతలోపు మనకి లెస్టర్ ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. అరే ధను, ఫోన్ ఎత్తవేంటయ్యా? సరే నాకు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫైనలీ ఒక ఇమేజ్ వచ్చింది. నువ్వు తొందరగా వెనమ్ దగ్గరికి వెళ్ళు. వెనమ్ మనకి సహాయం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఈ మాన్స్టర్స్ కి వెనమ్ కి ఏదో లింక్ ఉందని నాకైతే వచ్చింది. నా రీసెర్చ్ లో అదే తెలిసింది. నువ్వు తొందరగా వెళ్ళు. ఓయ్ వెళ్తా. ఊరి నాయనో, మా అమ్మో ఇంకా చూసుకోలేదు. చూసారా, ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ ముందు ఉన్నాయి, వెనక ఉన్నాయి. అయ్యో బాబోయ్, ఇక్కడి నుంచి తొందరగా మనం వెళ్ళిపోవాలి, లేకపోతే మన పని అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి వెనమ్ దగ్గరికి వెళ్ళాలా? లెస్టర్, ఇప్పుడు నేను వెనమ్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలి? సరే లెస్టర్ ఫోన్ అయితే కట్టేశాడు, కానీ మనమైతే తొందరగా వెనమ్ దగ్గరికి వెళ్దాం. వెనమ్ నాకు తెలిసి సహాయం చేస్తాడేమో. ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ వెనమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వెనమ్ ఇక్కడే ఉంటాడు. అవెంజర్స్కి వెనమ్కి మధ్య అస్సలు పడట్లేదు అనమాట. సో వెనమ్ ఎప్పుడు సైలెంట్గా సోలోగా ఉండడానికే చూస్తాడు. సో ఇప్పుడు మనం వెనమ్కి సహాయం అడిగితే మనకు చేస్తాడంటారా? సరే మనం అయితే వెళ్ళి అడుగుదాం ఒకసారి. వెనమ్ వామ్మో ఇక్కడే ఉన్నాడు. అరే ఏంటిది? వెనమ్ ఏంటి ఇలా? వెనమేనా ఇది? వెనమ్ కొడుకా? హోయ్, నువ్వు వెనమ్ కొడుకువా ఏంటి? ఇలా ఉన్నావు ఏంటి? ఇంత పట్టుగా ఉన్నారా? అరే ఎవరు నువ్వు ఇంతకి? హే ధను, ప్లీజ్ హెల్ప్ మీ. నేనే రా వెనమ్ని. నేనే. ఏం చేయమంటావు? నాకు చాలా ఘోరమైన అవమానం జరిగింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. నాలో ఉన్న శక్తులు కూడా పోయాయి. ఏమైంది వెనమ్? ఇది నువ్వేనా? ఇలా అయిపోయావేంటి? అసలు ఏం జరిగింది? క్లియర్గా చెప్పు నాకు. ఇప్పుడు సిటీ మొత్తం నా చేతిలోకి రాబోతుంది. ఐఎమ్ ద వెనమ్ గాడ్. నన్ను ఎవ్వరూ ఆపలేరు. నన్ను ఆపడానికి చూసినా నేను పంపించిన మాన్స్టర్స్ ని మాత్రం ఆపలేరు. ముందుగా నేను వీడిని ఆపాలి, లేకపోతే వీడు నన్ను ఆపే అవకాశం ఉంది. నన్ను ఎవడు ఆపలేడు, కానీ వీడిని ముందే మనం మార్చేయాలి. బాగా పడుకున్నట్టుగా ఉన్నావు మిత్రమా. ఎలా ఉన్నావు? ఎవరు వెనగాడ్? విడిచిపెట్టు. ఎవడ్రా? ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ లాస్ సెంటోస్ ఇది నా ప్లేస్. అరే నన్ను విడిచిపెట్టు. నన్ను విడిచిపెట్రా, తర్వాత నన్ను ఎదుర్కొని చూడు. రేయ్, వెనక నుంచి వచ్చి వెనక దెబ్బ తీయడం కాదు, విడిచిపెట్రా. రేయ్, ముందు నుంచి వచ్చినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తానంటే, నిన్ను చంపితే నాకేం రాదు. నువ్వు జీవితకాలం బాధపడాలంటే నువ్వు ఇలా చిన్నగా మారిపోవాలి. ఇప్పుడు నీలో ఉన్న శక్తులన్నీ నేను లాగేసుకున్నాను. తరువాత వచ్చేసరికి నువ్వు ఇప్పుడు బలహీనుడు అయిపోయావు. నీలో శక్తులు కూడా లేవు. ఇప్పుడు నువ్వు నాకు అడ్డొస్తావా? అడ్డు రాలేవు. నిన్ను చంపకుండా ఇలా వదిలేస్తే జీవితకాలం అవమానంతో చస్తావు. ఇప్పుడు లాస్ సెంటోస్ నా గుప్పెట్లోకి వచ్చిందిరా. అవెంజర్స్ అందరినీ నా మాన్స్టర్స్ బంధించాయి. ఇంకా సిటీ మొత్తం నా మాన్స్టర్స్ పెట్టి ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. ప్రపంచానికి దేవుడు ఈ వెనమ్ గాడ్. నన్ను ఆపేది ఇంకెవడున్నాడు? అరే యార్, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడెవడరా? వామ్మో వెనమ్ గాడ్ అంట. వాడు ఇంకెంత భయంకరంగా ఉంటాడో. నువ్వే భయంకరంగా ఉన్నావంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?
ఇప్పుడు మనం ఎలా అయినా సిటీని కాపాడాలి. ఇప్పుడు నీలో కూడా శక్తులు లేవు. అరే కానీ ధను, నువ్వు నా సూట్ నైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని అప్గ్రేడ్ చేయాలి, కానీ నాకు ఇప్పుడు అస్సలు ఓపిక లేదు. వాడు నన్ను ఘోరంగా కొట్టాడు. ఇప్పుడు నా సూట్ నీకు ఇస్తాను. అదే ఇప్పుడు నేను చిన్నగా ఉన్నాను కదా, అది నీకు ఇస్తాను. నువ్వు ఎలా అయినా సరే కష్టపడి అప్గ్రేడ్ చేయి. ఏదో ఒకటి చేసి పాయింట్స్ సంపాదించుకో, నీ యొక్క గొప్పని పెంచుకో. అప్పుడు ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతావు, ఓకేనా? అప్పుడు నువ్వు కూడా ద డేంజరస్ వెనం కింద మారి ఈ డూమ్స్డే మాన్స్టర్స్ ని ఇంకా అలానే ఆ వెనం గాడ్ని అంతం చేస్తావు. వీటిని అంతం చేయలేవు. ఆ వెనం గాడ్ని చంపితే ఆటోమేటిక్ గా అవి కూడా అంతం అయిపోయి జనాలందరూ వెనక్కి వస్తారు. ఇదిగో నా సూట్ నీకు ఇస్తున్నాను, తీసుకో. యా యా అరే కానీ ఏంటి పవర్స్ లేవేంటి? పవర్స్ లేకుండా ఇప్పుడు నేను ఎలా అప్గ్రేడ్ చేయాలి? పవర్స్ ఉంటే నువ్వేంట్రా చేసేది? నేను కూడా చేసుకోగలను. పవర్స్ లేవు కాబట్టి నిన్ను చేయమంటున్నాను. సరే జాగ్రత్తగా వెళ్ళు, ఏదో ఒకటి చేసి పాయింట్స్ సంపాదించుకో. ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతావు, ఓకేనా? మంచి పనులు చెయ్యు. ఓకే వేనం, నువ్వు కంగారు పడకు, నేను అప్గ్రేడ్ చేస్తా కదా. ఇప్పుడు వచ్చేసరికి నువ్వు నా బాడీని జాగ్రత్తగా చూసుకో. నా బాడీని గనక మళ్ళీ వాడికి ఇచ్చావు ఇంకో చంపేస్తాడు, చూసుకో. దయచేసి ఆ డూమ్స్డే మాన్స్టర్ లోపలికి వెళ్ళకు, నా బాడీ మళ్ళీ విరుక్కుపోతుంది. ఇప్పుడు లాస్ ఏంజల్స్ ని కాపాడే బాధ్యత వచ్చేసరికి ఈ ధను మీద పడింది. ఎలా అయినా సరే మనం షిన్చాన్ ని, అవెంజర్స్ ని, లాస్ ఏంజల్స్ ని మొత్తం అందరినీ కాపాడాలి. ఇప్పుడు దీన్ని ఎలా అయినా అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేయాలంటే కొన్ని మంచి పనులు చేయాలి, కొన్ని స్టంట్స్ చేయాలి, ఏదో ఒకటి చేయాలన్నమాట. అప్పుడు మన వెనం సూట్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతుంది. తనకి ఓపిక లేదంట, మనకుంది కదా. సరే ఇక్కడ దగ్గరలో కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఉంటారు, అక్కడికి వెళ్దాం. ఇదిగోండి మనమైతే వాళ్ళ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళు అమాయక ప్రజల దగ్గర భూములు లాక్కొని అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తారనమాట. వీళ్ళపై నేను ఎప్పటి నుంచో పగ తీర్చుకుందాం అనుకున్నాను, కానీ నాకు సమయం దొరకలేదనమాట. నా వరకు వస్తే అప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎలా అయినా సరే మనం లాస్ సెంటోస్ కోసం చేస్తున్నాం కాబట్టి వీళ్ళనైతే మనం అంతం చేయాలి. అందుకే నేను ఒక చిన్న గన్ కూడా తెచ్చుకున్నాను. ఇక్కడ నుంచి ముగ్గురిని కాల్ చేస్తాను, పిట్టని కాల్చినట్టుగా. రేయ్ ఇంకా ఎన్నాళ్ళు తప్పులు చేస్తారు? ఇక ఈ రోజుతో మీ పాపం పండింది. ఇక మీరందరూ చావబోతున్నారు. డబ్బు సంపాదిస్తారా అక్రమంగా? ఇప్పుడు మీకు చూపిస్తాను నేనంటే ఏంటో. వాళ్ళెవ్వరూ మనల్ని అయితే చూడట్లేదు. ఇదే మంచి సమయం. ఇదిగో తీసుకో, ఎవరికి మిస్ అవ్వకుండా డైరెక్ట్ గా హెడ్ కే కొడతాను. దెబ్బకి ముగ్గురు అయిపోయారు. వీళ్ళు ముగ్గురే ఆ పార్ట్నర్స్. అరే అరే ఏమవుతుంది నాకు? ఏమవుతుంది? అరే ఏమైందిరా? సడన్ గా ఎలా ఊరి నాయనా, ఇదేంటి ఇంత బక్కగా? వామ్మో, రెడ్ కలర్ వెనలా మారిపోయాను. ఏంటి నా చేతులు ఇలా ఉన్నాయి? మొత్తం కామెడీగా ఉంది. నోరేంటి మొత్తం ఇంత? వామ్మో గబ్బు పడుతుంది. వామ్మో నోరు, నా నోరేంటి ఇంత గబ్బు అయింది? చిచి, ఇది నా నోరు కాదు, వెనం నోరు. యాక్ అమ్మా, వీళ్ళైతే అయిపోయారు. సో ఇక్కడైతే మనకు కొంచెం క్యాష్ దొరికింది, ఆ క్యాష్ అయితే తీసుకున్నాం. ఇంకా మనకు కొంచెం క్యాష్ కావాలి. సో ఇప్పుడు ఏదో ఒక రకంగా మనం క్యాష్ని సంపాదించాలి. అప్పుడు వచ్చేసరికి మన సూట్ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సూట్ని అప్గ్రేడ్ చేశాను కానీ నాకైతే ఇప్పుడు పవర్స్ రాలేదబ్బా. ప్రాబ్లం వచ్చేసి అదే. ఇప్పుడు మనకి ఎలా అయినా పవర్స్ కావాలి. ఒక్కసారిగా పవర్స్ వస్తే అప్పుడు వాడిని అంతం చేయొచ్చు. కానీ వాడిని అంతం చేయాలంటే సూట్ ఎంత బలంగా ఉండాలంటే చాలా బలంగా ఉండాలి. మరి ఇంతకీ ఆ సూట్ ఏమై ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇక్కడ ఎవరన్నా ఉన్నారో మనం అయితే కనిపెట్టాలి. ఎవరు మనుషులే కనబడట్లేదు అబ్బా. ఎందుకంటే ఈ డూమ్స్డే మాన్స్టర్స్ వల్ల అందరూ పారిపోయినట్టుగా ఉన్నారు చాలా మంది. అరే ఇది మనం విలేజ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎవరో ఉన్నారు చూడండి. ఏం జరుగుతుంది ఇంతకు ఇక్కడ? ఒకసారి మనం వెళ్ళి మాట్లాడదాం. హే సార్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? కొంచెం దూరం పోయి మాట్లాడరా బాబు, నీ నోరు గబ్బు కొడతా ఉంది. సరిగానే ఏం కావాలి? కొంచెం దూరం పో. నాకైతే కొంచెం క్యాష్ కావాలి. నేను నా సూట్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే సిటీని కాపాడాలి. కొంచెం క్యాష్ ఇవ్వచ్చు కదా? సరే క్యాష్ అంటున్నావు, ఉచితంగా ఎవరు నువ్వు ఏం చేసినా కూడా నాకు అనవసరం. నువ్వైతే మాత్రం ఒక చిన్న చెయ్యాలి. ఒక పెద్ద ర్యాంప్ కండక్ట్ చేశాను, ఆల్ వెహికల్స్ ర్యాంప్. అది నువ్వు పాస్ అయ్యావనుకో నీకు ఎంత అడిగితే అంత ఇస్తా. ఇంకా నేనైతే అస్సలు ఆలోచించలేదు. కాంట్రాక్ట్ పైన సైన్ చేసి ఫాస్ట్ గా వచ్చి మనం దీన్ని ఫినిష్ చేయబోతున్నాం అనమాట. ఆల్ వెహికల్స్ ర్యాంప్ అంట. ఫస్ట్ మనమైతే బైక్ ఎక్కాం. సో తొందరగా దీని అయితే ఫినిష్ చేయాలి. నేను ఎంత స్పీడ్ గా వెళితే అంత స్పీడ్ గా ఫినిష్ చేయడానికి రెడీ అయిపోయాను. నాలో ఉన్న ఫుల్ పవర్ ని యూజ్ చేస్తున్నాను, అందుకే ఇంత స్పీడ్ గా మనమైతే వెళ్తున్నాం అనమాట. అరే యార్, కానీ బైక్ అయితే కొంచెం స్లోగానే ఉంది. ఇది ఎక్కించలేకపోతుంది. మనం అయితే అంత స్పీడ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అరే మనం ఇలా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అబ్బా అంతా కష్టపడ్డాం? సింపుల్ గా ఇలా వచ్చేస్తుంటే. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం అయితే గాల్లో తేలబోతున్నాం. లెట్స్ గో. ఓకే ఫైనల్లీ పైకి వచ్చేసాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంకొక వెహికల్కి ఇప్పుడు షిఫ్ట్ అవబోతున్నాం అనుకుంటా. నెక్స్ట్ పైన ఏ వెహికల్ ఉంటుందో చూడాలి. సో ఆల్మోస్ట్ మనం అయితే బైక్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే మాన్స్టర్ ట్రక్స్ దగ్గరికి అయితే వచ్చాం. అరే తొందరగా మాన్స్టర్ ట్రక్ కూడా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకైతే గ్రీన్ కలర్ మాన్స్టర్ ట్రక్ నచ్చింది. సో దీన్ని మనం తీసుకోబోతున్నాం అనమాట. అరే ఫ్రెండ్స్, మీ అందరికి కూడా చెప్పడం మర్చిపోయాను, మనం వచ్చేసరికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఈ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఈ ఒక్క రోజులో కంప్లీట్ చేయగలమా? ఇంకా 3,000 సబ్స్క్రైబర్లు మాత్రమే కావాలి.
ఎవరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడైనా మిమ్మల్ని సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయమని అడిగానా? లేదు కదా. కనీసం ఇప్పుడైనా చేయండి. 1 మిలియన్ టార్గెట్ వచ్చేసి మనమైతే కంప్లీట్ చేయొచ్చు. ఓకే, మనమైతే ముందుగా దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మన ప్రజల్ని కాపాడాలి. మీరు ఎలా అయినా చేస్తారండి. ముందుగా ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి నేను చేయాల్సి ఉంటుంది. అరే యార్ ఇదేంటి? తిరిగో తిరిగో తిరిగో. ఓకే, ఫైనలీ మనం వచ్చేసరికి ఇప్పుడు హెలికాప్టర్స్ దగ్గరికి వచ్చాం. నేను ఎప్పుడు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు షిన్చాన్ గడ్ గుర్తొస్తాడు కాబట్టి. షిన్చాన్ గడ్ కోసం నేను ఏమన్నా చేస్తాను, అలానే మీకోసం కూడా ఏమన్నా చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం ఈ గొట్టాల లోపల నుంచి వెళ్ళాలనుకుంటా. ఇది చాలా పెద్ద టాస్కే. గొట్టాల లోపల నుంచి వెళ్ళాలంటే కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఏ మాత్రమైనా మిస్ అయిందంటే అటు ఇటు తావమ్మా బాబోయ్, జస్ట్ మిస్. చూసుకో చూసుకో చూసుకో. కూల్ బాబు కూల్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇంకో గొట్టంలోకి వెళ్ళాలి. కరెక్ట్గా చేయకపోతే వాడైతే మనకి డబ్బులు ఇవ్వడం అనమాట. సో చూసుకున్నట్లయితే ఇరుక్కుపోయిందంటే ఇక్కడ. ఓకే ఓకే ఓకే, మనం అయితే తప్పించాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జాక్ట్గా దీని లోపల కూడా వచ్చేసాం. ఈ గొట్టం నుంచి కూడా వెళ్ళాలా? ఎలాంటి టాస్క్ రా బాబు, గొట్టం లోపల నుంచి వెళ్ళాలంటే కొంచెం కష్టమే కదా మరి. కానీ పర్వాలేదు, మనం ఎలా అయినా చేయడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీనా ఇంకా కంప్లీట్ అవ్వలేదా? ఇంకా ఎన్ని గొట్టాలు ఉన్నారా బాబు? నాకు తెలిసిదే లాస్ట్ అనుకుంటా. సో దీన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. లోపలికి పద అమ్మ, ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే ఓకే, మనం చూసుకుని వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇదైతే కంప్లీట్ అవుతుంది. సో హెలికాప్టర్తో ప్రాబ్లం ఏంటంటే హెలికాప్టర్కి ఏదైనా కొంచెం తగిలినా కూడా మోస్ట్లీ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సో బ్లాస్ట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే ఓకే ఓకే, వచ్చేసాం. ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని సూపర్ కార్స్ ఉన్నాయన్నమాట. మనమైతే బైక్ కంప్లీట్ చేస్తాం, మాన్స్టర్ ట్రక్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి హెలికాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనలీ. ఇప్పుడు వచ్చేసరికి మనమైతే సూపర్ కార్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా మనమైతే రెడ్ కలర్ తీసుకున్నాం. సో దీన్ని కూడా మనం తొందరగా కంప్లీట్ చేయాలి. మనకి సమయం లేదు, ఎందుకంటే మనకు సమయం ముందుకు వెళ్తున్న కొద్ది మనమైతే సూట్ని అప్గ్రేడ్ చేయలేం. అది కూడా ఒక్క రోజులో చేయాలి, లేకపోతే వీళ్ళందరూ దాని లోపలే జీర్ణం అయిపోయి చనిపోతారు. అందరినీ మనం కాపాడాలి. ఓ మై గాడ్, జస్ట్ మిస్ పడిపోయిండేవాడిని. వాడు పడిపోతే నాకైతే ఇంకో ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వడు. ఓకే, ఇప్పుడు జంప్ చేసాం. అరే అరే అరే, ఎస్. ఓకే, ఫైనలీ సక్సెస్ఫుల్లీ మంచిగా ల్యాండ్ అయ్యాం. సో ఇప్పుడు కింద కూడా అలానే వెళ్ళాలన్నమాట. సో కొంచెం చూసుకొని వెళ్ళాలి. వామ్మో, ఇది ఎక్కడ డౌన్ రా బాబు. మనమైతే మరీ ఎక్కువ యాక్సలరేషన్ ఇచ్చినా కూడా మన పని అయిపోతుంది. ఇక్కడ ఇవ్వాలి. కమాన్, ఏ పర్ఫెక్ట్గా మనం చేసాం. ఇప్పుడు వచ్చేసరికి మనమైతే ఇక్కడ కూడా రోడ్డు ఉంది, రోడ్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేముంది? ఓ నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా, బోట్. ఈ బోట్ మనం కంప్లీట్ చేయగానే నెక్స్ట్ వెనం వచ్చేసి అప్గ్రేడ్ అవుతాడు. కానీ నాకు చూడడానికి వెనం చాలా నచ్చాడబ్బా, కానీ కంపు కొడుతుంది నోరు. సరే, తొందరగా మనం వచ్చేసి వీడిని కూడా అప్గ్రేడ్ చేయాలి. ఈ టైర్స్ లోపల నుంచి ఎగ్జాక్ట్గా వెళ్ళి ఆ ఫినిషింగ్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా మనం క్యాష్ తీసుకోవడానికి వెళ్ళి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. లెట్స్ గో. ఫైనలీ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు మనోడి దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. బాయ్ సాబ్, ఫైనల్లీ కంప్లీట్ చేసి చూపించాను. ఓకే, ఇప్పుడు నేను నా సూట్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. తొందరగా నువ్వు నాకు క్యాష్ ఇచ్చేయాలి, ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసుకుంటాను. ఓకే, అప్పుడే చేస్తుండవా? సరే, పక్కకు పో, కంపు కొడుతుంది. ఇదిగో ట్రాన్స్ఫర్ చేశాను, చూడు ఒకసారి. అరే ఏంటి మొత్తానికి మారిపోయావు? ఊరి నాయన బక్కగా ఉన్నావు, బాగా బలవంతుడు అయ్యావు. అంతే బాబు, మనం అందుకే చేస్తున్నాం ఇదంతా. ఇదేంట్రా బాబు ఇలా ఉంది, నాకు అర్థం కావట్లేదు. వైట్ కలర్ వెనం అంట. ఓహో, చూసుకున్నట్లయితే నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటా, కానీ సరిపోదు. ఎందుకంటే ఇంకా మనకి పవర్స్ రాలే కదా. పవర్స్ వచ్చేటప్పటికి మనమైతే ఏ వెనం వస్తుందో చూడాలి. ఓకే, నాకైతే ఇక్కడ ఎక్కడ కూడా మనుషులు కనబడట్లేదు అబ్బా. మనం ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా కూడా ఒక్కరు కనబడట్లేదు. ఎవరికి చేయాలి? ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. అరే ఒకసారి ఆగండి, ఇక్కడ ఎవరో ఇద్దరు వృద్ధులు ఉన్నట్టుగా ఉన్నారు, ముసలి వాళ్ళు. ఒకసారి మనం అడుగుదాం. హలో సార్, ఏమైనా ప్రాబ్లమా మీకు? నేను ఏ రకంగానే హెల్ప్ చేయగలనా మీకు? ఉదయం నుంచి బస్ కోసం చూస్తున్నాను. నేను ఇప్పుడు కొండపైకి వెళ్ళి నా దేవుడికి నేను వ్రతం చేసుకోవాలి. సమయం అవుతుంది, ఇంకా 3 నిమిషాలు వ్యవధి మాత్రమే ఉంది. ఆ అతిపెద్ద కొండ ఎక్కాలంటే బస్సులు రావాలి. 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నా, ఒక్క బస్సు రాలేదు. సార్, సిటీలో మనుషులే లేరు, ఇంకా బస్సులు ఎలా వస్తాయి? సార్ మీరేం కంగారు పడకండి, నా వెహికల్ ఉంది కదా. మీరైతే మాత్రం మీ దేవుడి దగ్గరికి వెళ్ళాలని నేను చేస్తాను కదా. మీ దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా మీరైతే మీరు అనుకున్న వ్రతాన్ని కంప్లీట్ చేయండి. నేను ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే ఒక 3 నిమిషాలు, నాకు 3 నిమిషాలు కూడా అవసరం లేదు. నేను అనుకున్నా అంటే చాలా స్పీడ్గానే తీసుకెళ్తాను. మీరు ఎక్కండి, దాదాపుగా ఒక 2 నిమిషాలు తీసుకెళ్ళిపోతాను, అంతకంటే ముందే 1 మినిట్లో తీసుకెళ్ళిపోతాను. అలానే ఉండండి. ఓకే, మనమైతే ఇప్పుడు ఈ కొండ ఎక్కాలంటే పెద్ద టాస్కే, ఎందుకంటే కొండ ఎక్కడానికి సెపరేట్ వే ఉంటుంది. బట్ ఆ వే నుంచి రావాలంటే మనకి చాలా సమయం పడుతుంది, 1.5 గంట సమయం పడుతుంది. ఇప్పుడు మనమైతే 1 మినిట్లో ఎక్కించాలంటే అడ్డంగానే ఎక్కించాలి. కానీ మన పవర్ ఏం ఎస్యూవీ కాదు కదా.
అదే ఆఫ్ రోడ్ వెహికల్ అనుకోండి ఈజీగా మనమైతే ఎక్కించవచ్చు అనమాట. సో 4x4 కూడా కాదు, మనది స్పోర్ట్స్ మోడల్ టైప్ కాబట్టి ఎక్కించడం కష్టమే. కానీ ఇప్పుడు ఎలా అయినా సరే దేవుడి కోసం అంటున్నారు కాబట్టి ఆ దేవుడే మనకి సహాయం చేస్తాడు. మనమైతే ఫుల్గా ధైర్యం పెట్టుకుని ఎక్కేద్దాం. పోనీ కొండేమైనా నార్మల్ కొండ, మౌంచిలియాడబ్బా, దీన్ని ఎలా ఎక్కిస్తాం? అరే అరే గట్టిగా పట్టుకోండి తాతయ్య గారు, మా అమ్మగారు కొంచెం గట్టిగా పట్టుకోండి. అరే అరే ఇక్కడంటే నాది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. కొంచెం మనం రైట్ సైడ్ తీసుకోవాలనుకుంటా. అరే 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 నో 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 మనమైతే కంట్రోల్ తప్పుంది. నో 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 నో. అరే బాబు బాబు చూసుకో చూసుకో బాబు చూసుకో బాబు. కాపాడావు, దేవుడు కాపాడాడు కానీ బాగానే కాపాడారు మనల్ని బాబు. సరే తొందరగా పైకి పద, మనకి సమయం లేదు. మేము తొందరగా మా మొక్కుని దేవుడికి ప్రసాదించుకోవాలి. నేను మీకు మాట ఇచ్చాను కదా సార్, ఎలా అయినా తీసుకెళ్తాను, మీరు కంగారు పడకండి. ఓకే మనమైతే కొండపైకి వచ్చేసాం అనమాట. మౌంచిలియాడు అడ్డంగా ఎక్కామా. నా లైఫ్లో ఇది వచ్చేసరికి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. అది కూడా మన వెనక్కి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అనుకునేది మొత్తం అయింది. సార్ ఫైనల్లీ మన రూట్లోకి వచ్చేసరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మీరు వెళ్ళి వ్రతాన్ని చేసుకోవచ్చు. అమ్మయ్యా ఫైనల్లీ మనమైతే ఒక టాస్క్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనం అప్గ్రేడ్ అవ్వబోతున్నాం అనుకుంటా. మేడం సార్ వెళ్ళండి, మీ పని అయితే చేసుకోండి. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మేము ఇలా ఇంతవరకు వస్తామనుకోలేదు. నువ్వు చాలా గొప్పవాడి బాబు. ఏంటి ఈ దగ్గరలో నాకేదో వెనం స్మెల్ వస్తుంది, అది కూడా కొంచెం గట్టిగానే వస్తుంది. ఎవడో ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కొండ పైన వస్తుందా? ఒకవేళ ఇక్కడికి వెనం ఉంటే వాడే వస్తాడులే. ఓరి నాయనో, మనం ఏంటి ఇలా అయిపోయాం కానీ బక్కగా అయ్యాం. కానీ చాలా బలం ఉన్నట్టుగా ఉంది నాకైతే. చాలా పవర్ఫుల్గా అనిపిస్తున్నాడు నాకు నేనే. అమ్మ బాబోయ్ ఇదేమనుకుంటున్నారు? వెనమ్ ది కార్నేజ్, ఫార్ట్నైట్ కార్నేజ్ వెనమ్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్. అయ్యో బాబోయ్ ఇలా అవుతాయి నా లైఫ్లో అనుకోలేదు. పవర్స్ కూడా వచ్చేసాయి. అయ్యా బాబోయ్ ఇప్పుడు ఆ వెనమ్ గడికి నాకు సరైన కుస్తీ జరగబోతుంది. అరే నాకు స్మెల్ వస్తుంది, ఇక్కడే దగ్గరలో నాకు స్మెల్ తెలుస్తుంది. అంటే వాడైతే ఇక్కడే ఉన్నాడు. అంటే నేను వస్తుంది కూడా వాడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చూసుకున్నట్లయితే మాత్రం ఎగ్జాక్ట్గా నా పాత ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే స్మెల్ వస్తుంది. వాడు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు. ఓ ఇప్పుడు నేను వాడిని అంతం చేస్తే సిటీలో ఉన్న ప్రజలందరూ వీటి దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇప్పుడు వస్తున్నాడ రే వెనమ్ గాడ్, ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు. అబ్బా ఏమన్నా ఎగురుతున్నావా? సూపర్గా ఉంది. మనం అయితే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. నాకు స్మెల్ ఇక్కడే వస్తుంది గట్టిగా, కానీ మనిషి ఎవరు కనబడట్లేదే. ఏ వెనమ్ గాడ్ నువ్వు ఇక్కడే ఎక్కడ నక్కున్నావా నాకు తెలుసు. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడు. ఎక్కడున్నారా రే? వీడు భయపడినట్టుగా ఉన్నాడు. ఎవరో వచ్చారు. ఇప్పుడు నా పక్క నుంచి ఎవడో వెళ్ళాడు. ఎవడది? వచ్చావరా నువ్వు? ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయారా? రారా నువ్వా నేనా తేలిపోవాలి. చూసుకున్నా రారా. నన్నే కొడతారా? నువ్వు పీల గుంతేసుకుని మాట్లాడి నన్నే కొడతావా? ఎప్పుడు నా దెబ్బ కాచుకుంటావా? నన్నే కొట్టడానికి చూస్తున్నాడు ఇప్పుడు. అరే ఇప్పుడు తీసుకో, ఇదిగో కాచుకో 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 కాచుకో. ఉతికి ఆరేచేస్తా. నన్నే పట్టుకుంటావా? పట్టుకోవడం కాదురా, పీకి పడేస్తా. ఇప్పుడు తీసుకో తీసుకో తీసుకో. ఏం మామూలు వెనం అనుకుంటున్నావా? ఫార్ట్నైట్ కార్నేజ్ వెనం రా నేను. ఇదిగో తీసుకో. నీలాంటి వాళ్ళకి చుక్కలు. అబ్బా నన్నే తంతావా? అబ్బా అలా కాదురా, ఇలా చూడు. ఇప్పుడు నా చేతికి దొరికావు, ఎలా తప్పించుకుంటావు? ఎందుకంటే నేను కార్నేజ్ వెనంని ఒక్కసారి పట్టుకున్నానంటే నా చేతుల నుంచి అరే ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు వస్తావురా నా చేతుల్లోకి. ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటారా? ఒకే దెబ్బకి నువ్వు ఎంతున్నా సరే మింగి మింగి నమిలి నమిలి పడేస్తా. ఇదిగో మింగేస్తా. చాలా టేస్టీగా ఉన్నావు. బాగా బలిచావు కదా, అందుకే ఇంత టేస్టీగా ఉన్నావు. ఫైనల్లీ వీడిని అంతం చేసాం. అంటే మనం వీడిని అంతం చేసామంటే సిటీలో ఉన్న డూమ్స్ డే మాన్స్టర్స్ కూడా అన్నీ అంతమైపోయి ఉంటాయి. అరే దేవుడా నిజంగా ఇలా జరగాలని కోరుకుంటున్నాను. సరే మనమైతే అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్ళినంత వరకు మనకైతే తెలీదు. వస్తున్నాను, పండగ చేసుకున్నా, వచ్చేస్తున్నా. ఓకే నాకు తెలిసి మన వాళ్ళందరూ అక్కడికే వస్తారనుకుంటా, సిటీ లోపలికే. షిన్చాన్ ఇంకా అవెంజర్స్ దాంతోపాటు చాలామంది వచ్చేసాను. అరే మన వాళ్ళు ఇంకెవరు రాలేదే. కానీ ఈ డూమ్స్ డే మాన్స్టర్స్ అన్నీ అంతమైపోయినట్టుగా ఉన్నాయి. కొంపతీసి దీంతో పాటు మన వాళ్ళు కూడా అంతమైపోయారా ఏంటి? అబ్బా నాకు అర్థం కావట్లేదే మన వాళ్ళు ఎక్కడున్నారు. అరే ఓ మై గాడ్ ఇక్కడే ఉన్నారా? షిన్చాన్, అరే హల్క్ మామ
అరే ఐరన్ మ్యాన్, ఫ్లాష్, థోర్. అరే ఇదేంటి నా బాడీ ఇక్కడుంది? అంటే వెనమ్ కూడా వచ్చేసాడా? వెనమ్ చూసావా, నీ పవర్స్ ని ఫుల్ గా అప్గ్రేడ్ చేశాను. వామ్మో, ఇది అల్టిమేట్ పవర్ ఉంది, సూపర్ గా ఉంది. ఇదైతే మాత్రం కార్నేజ్ వెనమ్ అంట, హైలైట్ ఉంది. చూసారా, ఫైనల్లీ మిమ్మల్ని అందరినీ కాపాడింది ఎవరనుకుంటున్నారు? నేనే. ధను చాలా 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 బాగా చేసావు. నువ్వు లేకపోతే ఈ రోజు లాస్ సెంటర్స్ లో ఎవరు కూడా ఇలా ఎవరు కాదు, నేను కూడా నా శక్తుల్ని పొందేవాడిని కాదు. కృతజ్ఞతలు, నువ్వు నన్ను మరింత శక్తివంతుని చేశావు. ఇది ఎక్కడి మాసరా మామ? ధనువన్న ఇంతవరకు నా పక్కనుంది నువ్వు కాదా? అది వెనమ్ మామ, అంటే ఇందులో ఉంది నువ్వా? ఆ, ఏంటి మీరు అందరూ కలిపి నన్ను ఏప్రిల్ ఫుల్ చేస్తున్నారా ఏంటి? అవును రషించాన్. గైస్ ఇదిగోండి, ఇదే అనమాట. ఫైనల్లీ మనం అందరినీ కాపాడేశాం. కానీ మీరు అందరూ ఒక్కటి చేయాలి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ ఒక్కసారి నా కోసం చేయొచ్చుగా?